హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి ఏంటంటే, వినాయక చవితి రోజు నేను చిన్న బ్లాగ్ లాగా తీశాను. దాన్ని చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్దాం, చూసేయండి. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎర్లీ మార్నింగ్ ఆ పని కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా చేస్తున్నాను. దేవుడికి దీపం పెట్టాను. సేమియా చేస్తున్నాను పండుగ రోజు. ఒక బ్లాగ్ లాగా తీద్దామని ఇది స్టార్ట్ చేశాను. రెడీ అయిపోతుంది. దేవుడికి మొక్కుకున్నాను ఆల్రెడీ. బట్ సేమియా ప్రసాదం పెట్టేసి టెంకాయ కొట్టడమే లేటు. ఇక దీపం ఇట్లా పెట్టేసిన అయిపోయింది దేవుడి దగ్గర. ఇక్కడ రైస్ పెట్టేసిన, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నం వండేసిన, పిల్లలు తింటారు కదా తొందరలో అన్నం అంటారని ఫస్ట్ రైస్ పెట్టేసి అది అయిపోయిన తర్వాతకి దేవుడికి దీపం పెట్టేసి, ఇప్పుడు ప్రసాదం అయిపోయింది అంటే దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుకోవడమే. కొబ్బరికాయ కొట్టాలి అంతే. సేమియా దగ్గర పడడానికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి ఇలాచి వేసేసి కొంచెం కలుపుకొని లాస్ట్లో చక్కెర వేసుకొని దగ్గర పడనిస్తే అయిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచామంటే సేమియా కూడా రెడీ అయిపోయినట్టే. వేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోయినట్టే సేమియా. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేస్తాం కదండి. నేను సేమియాలోకి కావలసినంత చక్కెర నేను వేసేసాను, వేసి కలుపుతున్నాను. లాస్ట్లోకి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది, కలిసిపోతుంది. నేను ఆల్రెడీ దేవుడి దగ్గర దీపం పెట్టేసిన, ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టడమే లేటు. సేమియా తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాతకి మొక్కుకొని అలాగే కొబ్బరికాయ కొట్టేశానండి. కొబ్బరికాయ చాలామందికి రౌండ్గా వస్తుంది అంటారు కదా. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా మాత్రం అసలు రౌండ్గా పలగదండి. ఎందుకో మరి తెలియదు. నేను కొట్టే విధానమే కరెక్ట్గా ఉండదు, మరి ఎలానో తెలియదు. చాలామంది ఏమో రౌండ్గా వస్తుంది, మా చిన్న కొడితే రౌండ్గా వస్తుంది కొబ్బరికాయ. నేను కొడితే మాత్రం అసలే రౌండ్గా వలగదు ఎందుకో మరి. ఉట్టిలాగా వస్తుంది, ఉట్టియో తొట్టియో అంటారు కదా, ఆ విధంగా వస్తుంది ఎప్పుడు కొట్టినా కానీ. ఇలా అయిపోయిందండి. నైవేద్యం పెట్టేసి మొక్కుకున్నాను. లాస్ట్లో ఆరతి ఇచ్చేసాను దేవుడికి. ఇది నేను ప్రతి పండుగ ఏ పండుగ వచ్చినా కానీ మామూలుగా ఇలా ఒక నైవేద్యం చేసేసి దేవుడికి మొక్కుకుంటాను అంతే. మిగతా వారాలు అత్తమ్మే చేసుకుంటుంది. వాళ్ళు ప్రజెంట్ మా దగ్గర లేరు కాబట్టి నేను ఇలా ఏదైనా పండుగ వస్తేనే మాత్రమే ఇలా దేవుడికి దీపం పెట్టేసి ఇట్లా నైవేద్యం చేస్తాను అంతే. ఎప్పటికీ పెట్టను, అత్తమ్మే దీపం పెట్టుకుంటుంది. ఇలా దేవుడికి పెట్టిన తర్వాతకి మేము తినడానికి రెడీ అయ్యాము. ఇక మా వాళ్ళకి వేస్తున్నాను, కప్పులలో వేసి స్పూన్ వేసి ఇస్తున్నాను. మా జున్నుగాడు మాత్రం అస్సలు, వాడు సేమియా అంటే పడి చేస్తాడు. చూడండి ఎలా చేస్తుందో. వేడి వేడి సేమియా అలానే తినడానికి చూస్తుంది. జస్ట్ మిస్, లేకపోతే మూతి కాలేదు వానికి. ఒక బౌల్లో వేసిచ్చాను. మా మిన్నుగాడికి కూడా వేసిచ్చాను. కెమెరామ్యాన్ మా మిన్నుగాడే. ప్రతి వీడియోకి మా మిన్నుగాడే మాకు కెమెరా తీస్తుంది. తను కెమెరాలో పడడం చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే కెమెరా వెనుకనే ఉంటుంది నా బిడ్డ, పెద్ద బిడ్డ. ఇప్పటి వరకు మేము ఇలా మా వీడియోస్ అన్నీ ముందుకు వెళ్ళడానికి కారణం మా మిన్నుగాడే. మా షార్ట్ వీడియోస్ కానీ అలాగే లాంగ్ వీడియోస్ కూడా, చేన్లలో మేమిద్దరం వర్క్ చేసేటప్పుడు తీసే వీడియో కూడా మా మిన్నుగాడే. వాడి వల్లనే ఇక్కడి దాకా
తీయగలిగాము. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే పక్కన హైప్ వస్తుంది, హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వినాయక చవితి రోజు స్పెషల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 11K సబ్స్క్రైబర్లు అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్.